కార్యక్రమంలో ఇప్పుడు మనకు వినిపిస్తారంట ఇల్లాలకి చిట్కాలు. జి జ్యోతి గారు విందాం. ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు. మరి అలా అన్నప్పుడు ఇల్లాలు ఇంటిని ఎలా చూసుకోవాలో తెలుసుకోవాల్సిన చిట్కాలు. అరటిపండు తొక్కలను ఓవెన్లో వేయించి గులాబీ మొక్కలుండే తొట్టిలో కలిపితే కావలసినంత పొటాషియం అంది పువ్వులు చక్కగా పూస్తాయి. ఆకుకూర కాడలు, కొత్తిమీర కాడలు ముదిరి బిరుసుగా ఉంటే వాటిని మొక్కల మొదలల్లో వేస్తే మంచి ఎరువుగా ఉపయోగపడతాయి. ఇంట్లో పెంచే మొక్కల్లో కీటకాలు చేరకుండా ఉండాలంటే ఉల్లిపాయలను తరగడానికి ముందు కడిగిన నీళ్లను వాడండి. ఇంటిని తుడిచే నీటిలో కొద్దిగా ఉప్పును కలిపితే దోమలు ఈగలు రావు. ఇల్లు 2 వారాల పాటు తాళం పెట్టి ఉంటే తలుపులు తెరవగానే ఒకలాంటి వాసన వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే తలుపులు తెరచి ఒక పెద్ద ప్లేట్లో కర్పూరం వెలిగించి అన్ని గదుల్లో కాసేపు ఉంచాలి. ఈగలను తరిమివేయడంలో మిరియాలు మంచి కీటకనాశినిగా పనిచేస్తాయి. వంటగది మూలల్లో అలమరాల్లో కాస్త బోరింగ్ పౌడర్ చల్లితే బొద్దింకల బెడద ఉండదు. ఎలుకలు ఇంట్లో తిరుగుతూ ఉంటే వాటి కలుగుల వద్ద పుదీనా రసంలో ముంచిన దూదిని పెట్టండి.